హలో యూట్యూబ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా వీడియోకి లైక్ చేయట్లేదు. అలాగే ఎవరు కూడా వీడియోని పూర్తిగా చూడట్లేదు. దయచేసి వీడియోని చివరి వరకు చూసి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ల ద్వారా తెలియచేయండి. ఇలా చేస్తే మీరు నాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి తోడ్పడిన వారు అవుతారు. కనుక తప్పకుండా నేను చెప్పిన ఈ 2 పనుల్ని చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి దెయ్యాల కొంపలోనికి. గోదావరి తీరానికి సమీపంలో ఉన్న రక్తవనం అని పిలిచే అడవి ఎప్పటి నుండో గ్రామస్తుల భయానికి కారణం. ఆ అడవిలో అడుగుపెట్టిన వాళ్ళలో ఎవరూ తిరిగి బ్రతికి రాలేదని మాటలు. రాత్రిలో ఆ వనం నుండి రక్తపు వాసన గాలిలో కలిసేదట. నక్కలు గద్దలు మాత్రమే కాదు, విచిత్రమైన కేకలు వినిపించేవి. ఎవ్వరు గమనించినా అది మనిషి కేకలా లేక కత్తితో చీల్చిన గొంతోరుపులా అనిపించేది. గ్రామ పెద్దలు ఎప్పుడు హెచ్చరించేవారు, ఆ వనంలో పాదం పెట్టొద్దు, అది రక్తసాక్షుల స్థలం అని. కానీ ఒక యువకుడు సుధాకర్ ఆ మాటలు పట్టించుకోలేదు. అతనికి ఎప్పటి నుంచో ఆ వెనుక ఉన్న సత్యం తెలుసుకోవాలని కోరిక. ఇవన్నీ మొత్తం భయపెట్టడానికి పుట్టించిన గోసిప్స్ మాత్రమే అని భావించాడు. ఒక రాత్రి కత్తి, టార్చ్, కొద్దిగా మద్యం తీసుకుని అడవిలోకి ప్రవేశించాడు. అడవి మొదట నిశ్శబ్దంగా కనిపించింది. కానీ అతను లోపలికి నడిచే కొద్దీ వింత గాలి వీస్తుంది. ఎర్రటి పొగల ఒకదాని తరువాత ఒకటి చుట్టుముట్టాయి. కాసేపటికి అతని బూట్లపై ఎరుపు మరకలు కనిపించాయి. అది మట్టి కాదు, తాజా రక్తం. భయాన్ని పక్కన పెట్టి ముందుకు నడిచాడు సుధాకర్. ఒక్కసారిగా ఒక పెద్ద చెట్టు కింద మానవ శవం తలకిందులుగా వేలాడుతూ కనిపించింది. దాని కళ్ళు బయటికి వచ్చి పగిలిపోయి దేహం నుండి రక్తం చుక్కలు కారుతున్నాయి. అతను కత్తి పట్టుకొని దగ్గరగా వెళ్ళగా శవం ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. ఎందుకొచ్చావు? బయటికి పో అని రక్తం చిమ్ముతూ గర్జించింది. సుధాకర్ గుండె ఉప్పొంగింది. కానీ ఇంకా వెనక్కి వెళ్ళలేదు. ముందుగా ఒక పాత రాతి గుడిసె కనిపించింది. లోపలికి వెళ్ళగా గోడలంతా ఎర్రగా తడిసి ఉన్నాయి. ప్రతి గోడపై మేం చచ్చాం, నువ్వు చావాలి అనే రక్తాక్షరాలు రాసి ఉన్నాయి. మూలల్లో గుండెలో, కాలేయాలో కత్తిరించి బుట్టలో వేసి ఉన్నాయి. ఒక్కొక్కటి ఇంకా కదులుతున్నట్లే కనిపించాయి. వాటి మధ్యలో ఒక బొమ్మలాగా ఉన్న పాప తల పగిలి కళ్ళల్లోంచి పురుగులు బయటకు వస్తున్నాయి. సుధాకర్ వాంతి చేసుకున్నాడు కానీ తప్పించుకోలేకపోయాడు. అప్పుడే వెనుక నుంచి ఒక వృద్ధురాలి కంఠధ్వని వినిపించింది. ఆమె ముఖం రక్తంతో నిండిపోయి ఉంది. జుట్టు గజిబిజిగా, గోర్లు చాలా పొడవుగా ఉన్నాయి. నువ్వు ఈ వనంలో అడుగు పెట్టకూడదు. ఇక్కడ ప్రతి చెట్టు ఒకరి రక్తంతో పెరిగింది అంది. సుధాకర్ కత్తి ఊపగా ఆమె శరీరం మధ్యలో 2 ముక్కలైంది. కానీ ఆమె పడిపోలేదు. 2 ముక్కల శరీరం వేరే వేరే దిశల్లో నడవసాగింది. ఆ దృశ్యం చూసి అతడు వెనక్కి పరిగెత్తాడు. కానీ ప్రతి చెట్టు అతనికి అడ్డుగా నిలుస్తుంది. కాసేపటికి గాలిలోంచి కత్తి తగిలినట్టుగా అతని చెంప కోసుకుపోయింది. రక్తం జారిపడింది. వెనక్కి చూడగా చెట్ల కొమ్మలపై తలలేని శరీరాలు వేలాడుతున్నాయి. ఒక్కొక్క శరీరం రక్తం చిమ్ముతూ కేకలు వేస్తుంది. అతను ఏదో మాయ వలయంలో చిక్కుకున్నాడని గ్రహించాడు. ఒక చెట్టు వేర్లలో ఒక ఎముకల గది తలుపు కనబడింది. లోపల ప్రవేశించగా నేలంతా రక్తపు కొలనుగా ఉంది. ఆ రక్తంలో తేలియాడుతున్న మృతదేహాలు ఒకేసారి కన్నులు తెరిచాయి. మాకు ప్రతీకారం కావాలి అంటూ రక్తం మరిగిపోతూ లేచాయి. వాటిలో ఒకటి సుధాకర్ని పట్టుకొని నీటిలోకి లాగింది. అతను ఊపిరాడక అల్లాడుతూ బయటకొచ్చాడు. కానీ చేతులు రక్తంతో ఎరుపెక్కాయి. ఆ వనానికి సంబంధించిన రహస్యం చివరికి వెలుగులోకి వచ్చింది. పాతకాలంలో ఒక దొంగల గుంపు గ్రామస్తులను పట్టుకొని ఇక్కడికి తెచ్చి
కడతీరేదాకా వధించేవారట. వాళ్ళ రక్తం నేలలో కలిసి ఈ వనానికి శాపమైంది. ప్రతి సంవత్సరం కొత్త బలి కావాలని ఈ వనం కోరుతూ ఉంటుందట. అందుకే ఇప్పటి వరకు వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు. సుధాకర్ ఆ నిజం అర్థం చేసుకున్నాడు, కానీ ఆలస్యమైపోయింది. ఆ వృద్ధురాలి ఆత్మ మళ్ళీ ప్రత్యక్షమైంది. నువ్వు బలైపోతావు, నీ రక్తం ఈ చెట్లకు పచ్చదనం ఇస్తుంది అంది. సుధాకర్ కత్తి నూపి పోరాడాలని చూశాడు, కానీ కత్తి తాకగానే అది రక్తపు పాముగా మారి అతని చేతిని కొరికేసింది. విషం శరీరమంతా వ్యాపించింది. అతని కళ్ళు ఎర్రగా మారి చర్మం పగులుతూ రక్తం పొంగిపడింది. అతను గట్టిగా కేకేశాడు. ఆ కేకకు చెట్లు కదిలాయి. ఒక్కసారిగా వందల కొమ్మలపై మానవ శవాలు వేలాడుతూ ఒకేసారి మేము బ్రతికేందుకు చావాలి అంటూ గర్జించాయి. సుధాకర్ పరిగెత్తిన ప్రతి అడుగు రక్తపు బురదలో మునిగిపోయింది. అతని శరీరంపై ఎర్ర పురుగులు పాకి మాంసం కొరుకుతూ రక్తం తాగుతూ ఉన్నాయి. ఎట్టకేలకు అతను ఒక పాత రాతి విగ్రహం ముందు ఆగిపోయాడు. విగ్రహం ఒక రక్త పిపాసి యక్షి రూపంలో ఉంది. దాని కళ్ళు ఒక్కసారిగా వెలిగాయి. నువ్వే నా కొత్త బలి అని గంభీరంగా అరిచింది. విగ్రహం నోరు తెరిచి పొడవైన పళ్ళతో అతని భుజం కరికింది. రక్తం లీటర్ల కొద్దీ పొంగి విగ్రహం మీద కురిసింది. విగ్రహం ఆ రక్తం తాగి సజీవంగా మారింది. ఇప్పుడు యక్షి జీవమంతా పొంగిపోతుంది. సుధాకర్ గుండెను బయటికి లాగి తినేసింది. అతని కేకలు వనమంతా దద్దరిల్లించాయి. అతని ఆత్మ గాల్లోకి లేచి చెట్ల కొమ్మలతో కట్టిపడేసింది. ఇక నుంచి అతను కూడా ఆ వనంలో ఒక ఆత్మగా మారాడు. అతని కళ్ళల్లోంచి రక్తం జారిపడుతూ తదుపరి బలిని ఎదురు చూస్తూ నిలబడ్డాయి. తరువాతి రోజు గ్రామస్తులు వనం వద్దకు వెళ్ళగా సుధాకర్ రక్తంతో తడిసిన బట్టలు చెట్లపై వేలాడుతున్నాయి. ఎవరూ అతని శరీరాన్ని కనుగొనలేకపోయారు. కానీ రాత్రి సమయాల్లో అతని అరుపులు వనం నుంచి వినిపించాయి. ఆ రోజు నుంచి గ్రామంలో ఒక్కరు కూడా ఆ వనం వైపు కూడా చూడలేదు. రక్తసాక్షి వనం అనేది మరింత భయానకంగా మారింది. కానీ ఈ కథ ఇక్కడితో ముగియలేదు. ప్రతి పౌర్ణిమ రాత్రి ఆ వనం నుండి కొత్త కేకలు వినిపిస్తాయి. శవాలు కదిలి గ్రామం వైపు నడుస్తాయి. రాత్రి ఆలస్యంగా బయట ఉన్నవారు తిరిగి రాలేదు. వాళ్ళ రక్తం వనం చెట్లకు ఆహారం అవుతుంది. సుధాకర్ సహా వందల ఆత్మలు కొత్త బలుల కోసం ఎదురు చూస్తున్నాయి. రక్తసాక్షి వనం శాపం ఎప్పటికీ తీరదు.